సో హలో గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఫుల్గా ఐరన్ ఆర్మర్ తెచ్చుకునేది ఎక్కడైతే ఎపిసోడ్ ఆపేసాం. సో లాస్ట్ ఎపిసోడ్ అయితే ఎవరు చూడలేదో అయితే చూసేయండి. సో ఇక్కడే కోల్ మైనింగ్ అయితే చేస్తున్నాం. ఓకే, లెవెల్ 3కి వచ్చాను. చాలా అంతకంటే ఎక్కువ ఎందుకు ముందు చెప్తున్నా, ఇది హార్డ్ కోర్. ఎస్, హార్డ్ కోర్. అట్లీస్ట్ ఒక 100 days బ్రతకాలనేది నా గోల్. ఇంకా 100 days తర్వాత కూడా బ్రతికే ఉన్నానంటే అప్పుడు ఇంకా చాలా రోజులు బ్రతుకుతా. బ్రతకడానికి హేబేల్స్ మొత్తం. సో అక్కడ హౌస్ చూసి ఆదుకోండి. సో ఇప్పుడు నాకు వాటర్ బకెట్ కావాలి కదా, ఎందుకంటే క్లచ్లు చేయాలిగా. మరి ఇట్లా పడితే ఆర్మర్ కూడా డ్యామేజ్ అయ్యిద్ది గట్టిగా. స్కెల్టన్ సౌండ్లు వస్తున్నాయి. అరే చిచి ఇది వద్దు, నాకు ఈ బెడ్ వద్దు. హేబెల్స్ మీద దూకడానికి ట్రై చేశారు. ఎస్, ఆర్మర్ అయితే పోయిద్ది నాది త్వరలో. తొందరగా రీజనరేషన్ అవుతే నేను ఇంకా ఆగండి. ఎస్, లాస్ట్ ఎపిసోడ్లో మనం ముగ్గురిని లేపేసాం. సో ఈరోజు అయితే కేవ్ మైనింగ్ అయితే చేయబోతున్నాం. ఎస్, కేవ్ మైనింగ్. సో దాని బదులు ఎందుకు స్ట్రైట్గా మైనింగ్ చేసేస్తా పోవాలి. మనమే కేవ్స్లోకి బదులు ఇప్పుడు డే ఏదో నైట్ ఏదో కూడా తెలియదు. నేను ఎందుకు ఎంత దగ్గరగా మైనింగ్ చేస్తాను. సర్లేండి, మైనింగ్ మనకు అయ్యేటట్టు కనబడట్లా. ఎస్, ఏంటో బాబాయ్ అట్లా చెప్తున్నావు ఏంటి? 26 పొటాటోస్కి ఒక ఎమరల్డ్, ఒక ఎమరల్డ్కి 6 బ్రెడ్. మంచిగా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఐరన్ కావాలి. హౌ టు గెట్ ఐరన్? కేవ్స్లోకి వెళ్ళాలి. ఎక్కడెక్కడ మంచి కేవ్ ఆగండి. ఎస్, మనం ఇక్కడ వచ్చే దారిలో ఒక రివ్యూని చూసాం లాస్ట్ ఎపిసోడ్లో. ఏ బాయ్ గట్టి గుర్తున్నాయి నాకు. ఇక్కడ కాదు, అక్కడ చూసా. ఇదిగోండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ డాంకీలు తిరుగుతున్నాయి. హలో డాంకీ. ఎస్, డాంకీ సర్వై అయింది. సో ఇప్పుడు ఈ రివీన్లోకి దిగుదామా వద్దా? రాత్రి అయ్యేటట్టే ఉంది. సో ఐరన్ ఎక్కడ కనబడితే అక్కడ దిగుదాం. సో ఐరన్ అయితే నాకు తెలిసి ఇక్కడక్కడ చుట్టుపక్కల నాకు కనబడట్లా. నో ఐరన్. ఓకే, కేవ్స్ పాపరా, ఇది ఐరన్ అనుకున్నా. సో టార్చెస్ తెచ్చుకోలేదు. పెద్ద స్టంట్ ఇప్పుడు. అదండి, ఇప్పుడు వెళ్ళి టార్చెస్ తెచ్చుకుందాం. అరే యార్, ఇంకా దీనికంటే పైకి వెళ్ళామా? అరే యార్, ఐరన్. ఓ అలా దొరికింది. ఐరన్ పికాక్స్తోనే మైన్ చేయాలి. ఓకే, అంతే. 2 ఐరన్. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఐరన్ ఉంది. కాదండి, ఇప్పుడు పైకి వెళ్ళంగానే తేడా అనుకున్న బ్లాక్స్ పెట్టాను. అలానే ఉండరా? అబ్బే ఆగండి, అక్కడ పైకి వెళ్ళేదానికి దారుణం. ఉంది పైకి వెళ్ళేదానికి. పైకి వచ్చేసాం. సో ఇప్పుడు నేను టార్చెస్ తెచ్చుకున్నాను. సన్ ఇంకా అక్కడే ఉంది. గుర్రం ఎక్కుతా. పోయింది కదా మనకి, కానీ షాడిల్ లేదు నాకు. షాడిల్ 9 షాడిల్ లేదు మన దగ్గర.
టిడం టిడం టిడం. ఏంటిది ఇది? పిల్ల టార్చెస్ అయినా టార్చెస్ చెయ్యి అనమాట. ఫ్రీగా దొరికే టార్చెస్. సో వదిలేవద్దు ఎవరు అట్లాంటి టార్చెస్ ని. చాలా ఈజీగా దొరుకుతాయి ఇలాగైతే. అవ్వండి. ఇక్కడ కొన్ని టార్చెస్ దొరికినాయి. దాదా దొరకనా ఐరన్ డ్యామేజ్ ప్లస్ ఆర్మర్ డ్యామేజ్. కెన్ ఓన్లీ నా బెడ్కి ఎవరు అట్రాక్ట్ అయ్యాడు దగ్గర బోల్తే. ఎన్ని టార్చెస్ ఉన్నాయి? మొత్తం 8 టార్చెస్ అయితే ఉన్నాయి. 8. అరే ఏంట్రా మీరంతా ఇక్కడ? ఫుడ్ ముఖ్యం. వీళ్ళు అవి చూడండి అసలు నడుచుకుంటూ బలి వెళ్ళిపోతున్నాయి. ఓకే అక్కడ వాడు ఉన్నాడనా? ఏ బాబు మరి విలేజ్ జాంబీ ఫైడ్ విలేజర్. వీళ్ళు ముగ్గురు వచ్చి నా మీద పడతారా? రాండ్రా బయటికి. మీరు నేను చేయించుకున్నాను. మీరు కాలిపోతారా, భస్మం అయిపోతారా. వీడే చచ్చిపోయాడా? సూపర్ ఓపి. ఎక్స్పీ బౌల్స్. ఓకే టార్చెస్ ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలని తెలియదు. స్టిక్స్ ఉండాలి కదా టార్చెస్. తీసుకున్నాను. కొంచెం ఎక్కువ స్టిక్స్ తీసుకున్నా. ఫీల్డ్ లేదు మన కాడ అసలు. టార్చులు మ్యాక్సిమం 20 టార్చెస్ చాలు. 28 ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ 8 టార్చెస్ ఉన్నాయి ముందే. దీంతో మంచి బ్రేక్ అయిపోయింది. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇది కలుపుకోవాలి. ఏది తక్కువ ఉంటే అది కింద పెట్టుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్. మనకు కొన్ని బ్లాక్స్ కావాలి, బిల్డింగ్ బ్లాక్స్. సో ఫర్నెస్ అవసరం లేదు, బ్లాక్స్ కిందకు వచ్చే. సో ఆగండి చెస్ట్ ఉన్నది. ఏదో ఒక ఇల్లు ఉండేది కదా, దాని దగ్గరికి వెళ్ళి మన లూట్ అంతా లోపల పెట్టుకోము. కావాల్సిందే అంటే మళ్ళీ పోగొట్టిందా అంటే మొత్తం బక్క ఇద్దు. అయినా ఎందుకులేండి వెళ్ళిపోదాం. ఏముందా మనకాడ అంత పెద్ద లూటు. చలో 2 ఐరన్ దొరికింది మనకి. ముందు దొరికింది 2 ఐరన్ స్టార్టింగ్. హలో కౌ హాయ్. వెళ్ళిపో లోపలికి. ఓకే దారి అక్కడే ఉందిగా. ఓకే చలో. సో దారి అయితే ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది మార్నింగేగా, మార్నింగే వెళ్ళాలి. రాత్రిపూట పొద్దున పూట వెళ్ళాము కేవ్స్లోకి. సరే పొద్దున పూట వెళ్ళాలి, రాత్రిపూట వెళ్ళకూడదు. సో ఇక్కడైతే ఏమీ లేదు. సో నేనైతే ఈ కేవ్లోకి వెళ్ళాలని అయితే అనుకుంటున్నా. సో ఇక్కడ కూడా ఏమీ లేదు. సో దొరికిన చోట్ల ఫస్ట్ టార్చ్లు పెట్టుకోవాలి గాయ్స్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, టార్చ్లు పెట్టుకోకుండా ఐరన్ అనుకుంటా తిరుగుతారు. కానీ టార్చ్లు పెట్టుకోవాలి మాబ్స్ స్పాన్ అవ్వకుండా ఉండాలంటే. టార్చ్లు పెట్టుకుంటూ ఒక్కొక్కటి లోపలికి వెళ్ళాలి. అది పద్ధతి. ఇదిగోండి ఇక్కడ ఐరన్ ఉంది చూసారా. ఇక్కడ లావా కూడా ఉంది. సో ఇప్పుడు అక్కడ వెళ్ళాలి.
కాపర్ మరియు బిల్డింగ్ బ్లాక్స్ కావాలి మనకి. ఐరన్ అక్కడ వరకు వెళ్ళాలి. మన ఐరన్ సో ఇది కూడా 2 ఐరన్ గాయ్స్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. సో అది కాపర్ ఐరన్ కాపర్. సో క్లాక్ కింద వావ్ నైస్, చాలా ఎక్కువ ఐరన్ ఉంది కింద. కిందకి వెళ్ళడానికి రిస్క్ అనిపిస్తుంది. పడిపోయాను, పడే ఉన్నాను అంటే. నాకు బ్లాక్స్ కావాలి ఇప్పుడు అక్కడ వరకు. బ్లాక్స్ చేసుకున్నా ఎక్కడ ఉన్నాగా, అందుకే నేను బిల్డింగ్ బ్లాక్స్ ముఖ్యం నాకు అన్న స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు కేవ్లోకి. సో అదేంటిది అది, ఓ ఇక్కడే ఉంది ఐరన్, అంత దూరం వెళ్ళడం ఎందుకు. ఇప్పుడు చాలా ఐరన్ అయితే ఉంది. ఎంత ఉంది ఐరన్? 11 ఫుల్ సెట్ అసలు ఇంకా. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి దారి ఉందా? ఆఫ్ కోర్స్ ఉండిద్దని అనుకుంటున్నా. 2 బ్లాక్స్ హైటా ఇది కాయగా, మరి ఎందుకు ఎక్కట్లా మనడు. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాము మనం? అయినా మనం జస్ట్ వాటర్ బకెట్ చేసుకోవడానికి కావాలనుకున్నాం గైస్. ఇట్లా బ్లాక్ సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లేసెస్ సేవ్ చేసుకుంటా పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. వామ్మో ఈ బ్లాక్ ఎడ్జ్లో పెట్టాం. సో అయినా మనం వాటర్ బకెట్ కోసం వచ్చాం ఐరన్కి, అంటే వాటర్ బకెట్ కోసం ఐరన్ తెచ్చుకోవడానికి అయితే వచ్చాం, కానీ ఎక్కువ ఐరన్ కలెక్ట్ చేసాం. ఓకే సో మనం ఏం చావలేదు. ఫర్నెస్ కదా మర్చిపోయాము, క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టా. ఐరన్ వెళ్ళిపో, కోల్ వెళ్ళిపో, నాకు వచ్చేయాలి తొందరగా. ఫుడ్ కూడా కుక్ చేసుకున్నావా? ఎందుకు బ్రెడ్ ఉందిగా. సెట్ వాటర్ బకెట్ వచ్చాయి మరి. సో ఇంకా ఇప్పుడు నుండి మనం ఫార్మ్స్ చేసుకోవడం మొదలు పెట్టగలము. వచ్చానా ఎక్కువ వాడు వాళ్ళు అసలు కూడా. సో ఇప్పుడు నుండి మనం ఫార్మ్స్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు నుండి చేసుకోవడం వాటర్ అందట. ఇప్పుడు నుండి చేసుకోవడం మొదలు పెట్టలేదు అనుకోండి గైస్, ఇంకా బొగ్గ పగలైపోతాం లాస్ట్కి. బ్లాక్స్ రా ఒరే షిట్. గైస్ చాలా పెద్ద మిస్టేక్ అయితే చేసాం అనమాట మనం. బ్లాక్స్ కోసం అని వెళ్ళి ఈ బ్లాక్స్ పెట్టడానికి వెళ్ళి అంత దూల కాకపోతే క్రౌచ్ చేయి ఉండొచ్చుగా. నేను అర్జెంటుగా అసలు ఇక్కడ నుండి వెళ్ళిపోయి బయట నా ఆర్మర్ ఎలా ఉందో చూసుకోవాలి. హార్డ్ కోర్లో ఆర్మర్ ఎక్కువ ఇంపార్టెంట్, అది నాలాంటి వాళ్ళకైతే చాలా ఆర్మర్ లేకపోతే చచ్చిపోవాలి 10కి నేను. ఏది వాటర్ ఆయిగొండ అక్కడ ఉంది. అరే యారు ఇప్పుడు కూడా అందట్లేదే.
అరే యార్ ఇప్పుడు కూడా ఉండట్లేదు. బతుకు గైస్, నేను బతికింటే ఇంకా ఇప్పుడు నుండి సేఫ్ గైస్. ఇంకా ఫాల్ డ్యామేజ్ అట్లాంటి అన్ని నుండి తప్పించుకోవచ్చు వాటర్ బకెట్. చలో చలో. సో ఇంకా వాటర్ బకెట్ అంతా సెట్. ఇంకా మనం ఫార్మ్స్ చేసుకోవడం మొదలు పెట్టాలన్నాను కదా. సో ఏ ఫార్మ్ బిల్డ్ చేద్దాం ఈజీగా. ఫుడ్ కొద్దు. ఐరన్ అంటే విలేజ్ ఉంది దగ్గరలోనే. దగ్గరలో విలేజ్ ఉంటే ఐరన్ ఫార్మ్స్ కొన్ని వర్క్ అవ్వవు గైస్. ఆలోచించుకుంటా అట్లా అట్లా వెళ్తా ఆలోచిద్దాం. ఇద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళు నాకు తెలిసి వాడు చచ్చిపోతాడు ఖచ్చితంగా. ఫస్ట్ టైం స్వాడ్ అయితే ఫస్ట్ టైం స్వాడ్ వాడాం. సో వీళ్ళు కొట్టిన యారోస్ని అయితే తీసుకోలేము. సో 3 days కంప్లీట్ అయినాయి గైస్. వావ్ వావ్ నైస్. 3 days కంప్లీట్ అయినాయి. బెడ్ ఇస్ టూ ఫార్. బెడ్ దగ్గర ఉంటే పడుకుంటావా? ఎస్ పడుకుంటా. నేనైతే బెడ్ ఇస్ టూ ఫార్ లేదు బొక్కలేదు. ఎగిరి దూకుతా మంచం మీద పడుకోవడం. రీస్పాన్ పాయింట్ పెట్టంట. సో ఇక్కడ కొంచెంసేపు ఉండి ఆలోచిద్దాం అనమాట. సో ఇప్పుడు ఏ ఫామ్ కడదాం ఆలోచిద్దాం. సో నాకైతే అట్లా ఫామ్స్ చాలాసేపు ఆలోచిద్దాం. అట్లా ఏం చేద్దాం ఫామ్ కడదాం గాయస్. ఫుడ్ అవసరం. ఫుడ్ ఫామ్ హేబెల్స్ ఫుడ్ ఫామ్ ఎందుకు? ఈ విలేజ్ లో హేబెల్స్ ఉన్నాయి. ఆ విలేజ్ 3 విలేజ్లో హేబెల్స్ ఉన్నాయి. సో ఫుడ్ గురించి వదిలేయండి. సో ఐరన్ అంటే ఐరన్ ఫామ్ దగ్గరలో 2 విలేజ్లు ఉన్నాయి గైస్. కొంచెం దూరం వెళ్ళి కడదామన్నా మనకు ఐరన్ ఫామ్ కావాల్సినంత లేదు. సో నాకు తెలిసి ఎక్స్పీ ఫామ్ బెటర్. ఎక్స్పీ ఫామ్ ఇప్పుడు మనకి ఎట్లా కొట్లా ఒక లావా పూల్ కావాలి నెదర్కి వెళ్ళడానికి. ఎస్ నెదర్లోనే కడదాం. ఏముంటుంది, పిగ్లిమ్స్ ఉంటారుగా, వాళ్ళని లేపేద్దాం. వాళ్ళు ఒక్క గుంపుని కొట్టామంటే 100 మంది వస్తారు. సో వాళ్ళతో ఇట్లాగా కొట్టి సో మన బోట్ ఏది? వేర్ ఈజ్ మై బోట్? సో అవును చెప్పడం మర్చిపోయాను గైస్, మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనే మన బేస్ బిల్డ్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ మన బోట్ని అక్కడ వదిలేసాను గైస్ నేను. హలో, వేర్ ఈజ్ అవర్ బోట్? సరిపోయింది. వాట్? ఆగండి. వాట్? ఎస్, దిస్ ఈజ్ మైన్క్రాఫ్ట్. ఇప్పుడు మైన్క్రాఫ్ట్ అని ప్రూవ్ అయింది గైస్. సో ఇందాకది మైన్క్రాఫ్ట్ కాదు, అది వేరేది. ఎస్, అది వేరేది. బకెట్ హాఫ్ హ్యాండ్లో పెట్టుకోగలుగుతామా? ఏమన్నా టార్చెస్
ఏమీ పెట్టుకోలేము గైస్, ఎందుకంటే ఇది బెడ్ రాక్ ఎడిషన్. ఎస్, నేను ఆడేది బెడ్ రాక్ ఎడిషన్. ఎవరైనా ఇంకా బెడ్ రాక్ ఎడిషన్ ఆడతాం అంటే మీరు ఆడే దాంట్లో ఏదైనా బెడ్ రాక్ ఎడిషన్ కామెంట్ చేయండి. సో ఇది ఎందుకు ఇక్కడ ఉంది నాకు అర్థం కావట్లా. నెలల్లో శాండ్ తేలుతుంది, ఏమైనా డ్రౌండ్ 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 డ్రౌండ్. నేను నీకు దొరకనగా. సో డ్రౌండ్ డ్రౌండ్ అదిగోండి, మళ్ళీ మనకు షుగర్ కింద దొరికింది. ఏ టాటా వేసి కట్టెలు మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయి మనకు కావాల్సినవి. నన్ను ఎందుకు లోపలికి తాగుతారు. సో షుగర్ కేన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో అక్కడ మర్చిపోయాను గైస్ నా బోట్ నేను. దీన్ని వాటర్లోనే ప్లాన్ చేస్తాను కదా, అయితే ప్లాన్ చేస్తా. అదిగోండి మన బోట్ ఎక్కడ ఉంది గైస్. ఎన్నిసార్లు లోపల పడతావు. భలే తోసాము ఆయనకు బోట్ని. ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా. అమ్మయ్య అయిపోయింది రండి. దేనికోసం వచ్చాను కలిసి మనం మర్చిపోయా. దేనికోసం వచ్చాను ఆగండి, మర్చిపోయాను దేనికోసం వచ్చాను. ఓ దేనికోసం వచ్చాను గుర్తురావట్లేదు గైస్. మర్చిపోయాను. సరే యారు మర్చిపోయాము గైస్, దేనికోసం వచ్చాము. గుర్తు తెచ్చుకుందాం. Yes, achievement completed. చూడండి సో నా కాడ అయితే ఆల్రెడీ వైట్ ఓకే. ఈ రెండింటిని చూస్తుంటే ఈ రెండింటితో బేస్ కట్టాలండి వస్తుంది. ఎస్, రెండింటితో బాగున్నాయి ఈ రెండు కలర్ కాంబినేషన్ గా. వైట్ అటు ఇటు వైట్ లా ఉంది, కొంచెం రెడ్ స్టోన్ లేదు గ్రావిల్ కూడా ఉంది. వాట్ దిస్ ఈజ్ కేవ్, నాట్ ఏ కేవ్ గైస్. అదేంటా ఇలా అంత దూరం మనకి ఎట్లాంటివి అంటే దూల ఉంటాయి. అరే 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 ఓకే, ఎక్కడ పోసావా మళ్ళీ. ఓ మై గాడ్, లైబ్రరీ. కానీ మన అక్కడ షిఫ్ట్ వచ్చినాయి. అయితే ఒక చిన్న డౌట్ క్లారిఫై చేసుకున్నాం. బుక్ షెల్ఫ్స్ కి బుక్స్ అదే యార్ అయితే ఇంకెందుకు తొందరగా మైండ్ చేసేద్దాం ఆ బుక్స్. నాకు తెలిసి ఈ విలేజ్ లోనే నాకు ఇలాంటి కనబడినట్టుంది.
13 బుక్స్ వచ్చాయి. దీన్ని కూడా తీసుకోవాలి మనం. దీన్ని కూడా తీసుకున్నాం. మన ఇన్వెంటరీలో చెత్త అయితే నీ పువ్వు నాకెందుకు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే వీటితో ఆగండి గైస్, మళ్ళీ మర్చిపోయాను. బుక్ షెల్ఫ్స్ చేసుకుని ఎంచాంట్మెంట్ అంటే అక్కడ ఒబ్సిడియన్ 6 ఉందిగా. ఒబ్సిడియన్ అంటే గుర్తొచ్చింది, మనం లావా పూల్ కోసం ఎత్తడానికి వచ్చాం. వావ్, ఆగండి, లాస్ట్ టైం మంచి ఎల్ఎంజీ క్లచ్ చేద్దాం. బ్లాక్స్ ఫస్టే సావని. ఇది కింద మాసరిగా క్లచ్. వాటర్ ప్లేస్ చేసే కదా గైస్, నేను ఏదో జరిగింది గైస్. నేను వాటర్ కింద ప్లేస్ చేశాను కానీ నాకు డ్యామేజ్ ఎందుకు పడింది? ఐ వాంట్ టు నో అబౌట్ దట్. నేను ఇక్కడ వాటర్ ప్లేస్ చేశాను, వాటర్ కూడా తీసాను, మరి ఎందుకు నాకు డ్యామేజ్ పడింది? రోజు రోజుకి మైండ్ క్రాఫ్ట్ ఎక్కువ, చాలా చాలా ఎక్కువైపోతుంది. హలో చికెన్, ఎలా ఉన్నావు? నమస్తే, బాయ్ బాయ్. సో రాత్రి అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఆ విలేజ్కి అయితే వెళ్ళి ఆ విలేజ్ దగ్గర ఇలాంటి బుక్ షెల్ఫ్స్ లేకపోతే ఏమన్నా ఉంటే ప్యాక్ చేసుకుని అయితే అక్కడే బెడ్ వేసుకుని అక్కడే పడుకుంటాం. పదండి ఎందుకు ఇప్పుడే నైట్ అయిపోతుంది. సో ఇదే కనుక లావా పూల్ అవుతుంది. నా వాటర్ వాట్ వావ్, మనకి ఈరోజు చాలా బాగుంది. నాకు నెక్స్ట్ సర్వైవల్ ఆడినప్పుడు అక్కడ అది ఉందని తెలియదు. సో తెలిసింది నాకు గుర్తున్నది కాదు, నాకు తెలియదు అనుకుంటున్నాను. ఎస్కేఎస్ సర్వైవల్ అక్కడ అలా ఉందని, కానీ ఏమన్నా సీడాగా ఎస్కేఎస్ అంతేనా చెప్పంటే. వావ్, ఇదేంటిది చిన్నగా ఉంది? ఓ కాదులే, అంటే లోపలికి దిగిపోయింది. ఓ బాయ్, గోల్డెన్ యాపిల్. ఓకే, గోల్డెన్ ఫ్యాన్, ఫైర్ ప్రొటెక్షన్. సో ఒబ్సిడియన్ ఐరన్ పికాక్స్ తో మైన్ చేయలేము నాకు తెలిసి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆగండి, ఇప్పుడు మనమైతే బిల్ చేయబోతున్నాం అనమాట. ఎస్, ఈ వాటర్ బదులే ఈ లావా తీసుకో. ఈ లావాని ఎక్కడ వేయాలి గైస్? ఎక్కడైనా. సో ఇప్పుడు నాకు రాదు గైస్ నిజంగా నెదర్ పోర్టల్ పిలిచాను. ఆగు, ఈ లావాని పెట్టు, వాటర్ తీసుకో చెప్తా.
లేదు లేదు. అరే యార్ నాకేం మొత్తం కన్ఫ్యూజన్. సిరియన్ దీన్ని ఇక్కడ వదిలేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది మొత్తం ఖాళీ చేయాలి లావా. మనం లావా అంతా ఖాళీ చేస్తే మనకి నెదర్ బాటిల్కి దారి దొరికిద్ది. సో తొందర స్పీడ్ చేయాలి. సో 5 days కంప్లీట్ అయినాయి గైస్. తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే ఒబ్సిడియన్ మైనింగ్ చేయడానికి. అలా అయితే చాలా టైం పట్టేటట్టుంది గైస్. రెండు బకెట్లు ఉంటే బాగుండు నా కాడ. 2 స్పీడ్ చేయొచ్చు. అందట్లేదు గైస్ నాకు అది. ఇప్పుడు సో ఎలాగోలాగా స్పీడ్ క్లియర్ చేసేద్దాం. నాకు ఒక డౌట్. కాల్ స్కైరన్ కావాలి. ఇన్ఫినిటీ లావా సోర్స్ చేసుకున్నాను. జస్ట్ మిస్ లావాలో పడేది. హలో కౌ. చాలా టైం పడేస్తుంది. 2 బకెట్లు ఉన్నా బాగున్నా మన దగ్గర. సో వర్టికల్కి ఫినిష్ చేస్తామన్నమాట మనం. వాటిగా అంత లావా తీసుకున్నా అక్కడ ఒక చోట ఉంచండి. బాయ్. సో నెదర్ పోర్టల్ అయితే ఓపెన్ చేస్తామన్నమాట మనం. సో ఈ నెదర్ పోర్టల్లోకి నేను అప్పుడు వెళ్దాం. సో ఈ వీడియోకి అయితే ఉంటే నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మన హార్డ్ కోర్ సిరీస్. సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ మధ్య లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్స్ అట్లా. సో కొంచెం లైక్స్ కూడా కొట్టండి. అంతేకాకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.